హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాంకాంగ్లో తెలుగు అమ్మాయి. సో ఇప్పుడైతే యానివర్సరీకి వియత్నాం ట్రిప్ వెళ్ళాం కదా. ఇది డే 2 బానా హిల్స్లో అనమాట. ఇక్కడికి డే ట్రిప్ బుక్ చేసాము. లైక్ హోటల్లోంచి పికప్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ డ్రాప్ చేస్తారనమాట. మార్నింగ్ 8 to 5 PM. అక్కడ కనిపించే అమ్మాయి మా డే టూర్ గైడ్ అనమాట. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా ఇలా మ్యాప్ ఉంటుంది, ఇక్కడిక్కడికి వెళ్ళాలి, 3 ఉంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఏంటి, అందరు ఒక చోటు ఉండండి, అలా అన్నీ చెప్తుంది. తర్వాత ఇలా కేబుల్ కార్ ఎక్కామన్నమాట. ఈ కేబుల్ కార్స్ అయితే అసలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ 20 minutes రైడ్. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. ముందు కేబుల్ కార్స్ ఎప్పుడు ఎక్కినా కూడా 2 minutes, 3 minutes, 5 minutes అంతే హాంకాంగ్లో ఎక్కినవి. ఇదైతే 20 minutes. అసలు చాలా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. తర్వాత 20 minutes అయ్యి అక్కడికి రీచ్ అయ్యాక ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ బానా హిల్స్ ఇదే అనమాట. ఇది బానా హిల్స్ సింబల్. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలామంది ఉన్నారు మేము వెళ్ళే టైంకి. సో తను ఏం చెప్పిందంటే, మా గైడ్ ఇక్కడ నుంచి 3 minutes పైకి వెళ్ళి ఇంకో కేబుల్ కార్ ఎక్కితే అక్కడ ఫ్రెంచ్ విలేజ్, ఫ్యాంటసీ బోల్డ్ అని ఉంటాయన్నమాట. ఫస్ట్ అవి చేసుకొని రిటర్న్లో బానా హిల్స్కి వద్దాము అని చెప్పింది. సో అందుకని అక్కడికి వెళ్ళాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ట్రాన్స్ఫార్మర్ షో అని ఉంటుంది యూనివర్సల్ స్టూడియోస్కి. ఒకవేళ మీరు వెళ్ళుంటే అలాంటి ఒక షో అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం అక్కడే ఉంటాము కానీ మనం ఎక్కడికో వెళ్ళినట్టుగా కొంచెం ఎక్స్పీరియన్స్ యానిమేషన్లా క్రియేట్ చేస్తారు. ఆ షో వెళ్ళాము. ఆ షోకి బేబీని ఎలో చేయరనమాట. సో నేను ఒకసారి, మా హస్బెండ్ ఒకసారి వెళ్ళి వచ్చేసరికి మాది కొంచెం లేట్ అయింది. అందరి గ్రూప్లో బయటికి వచ్చి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ దిగేసి తర్వాత ఫ్రెంచ్ విలేజ్కి వెళ్ళామన్నమాట. ఫ్రెంచ్ విలేజ్ ఏంటంటే జస్ట్ ఒక ఫ్రెంచ్ స్ట్రీట్. ఇక్కడ సన్ వోల్డ్ అని కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మెయిన్ బానా హిల్స్ది. సో ఇక్కడంతా మొత్తం ఫ్రెంచ్ స్ట్రీట్ అండ్ మొత్తం యూరోపియన్ స్ట్రీట్స్ లాగా ఉంది. పిజ్జాస్, బర్గర్స్ అలా అంటే షాప్స్, మళ్ళీ ఫ్లవర్ ఇన్స్టలేషన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఎక్కువైతే అందరు ఇక్కడ లంచ్ టైంకి లంచ్ చేయడానికి అన్నట్టుగా వస్తున్నారు. జస్ట్ అలా తిరిగి లంచ్ చేసి మేము కూడా వెళ్ళిపోదాం అనుకునే టైంకి అక్కడ ఒక షో వచ్చిందనమాట. షో స్టార్ట్ అయింది. అది చూద్దామని కాసేపు నిలబడ్డాము. ఆ షో చూసేసి తర్వాత ఇంకా బేబీస్కి ఆడుకోవడానికి అడ్వెంచర్ వరల్డ్ అని ఉంది, బట్ అక్కడ బేబీస్కి కూడా ఆడుకోవడానికి ఉందన్నమాట లోపల. సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇదే అనమాట దాని ఎంట్రీ. ఇక్కడ బేబీస్కి సపరేటు, టాడ్లర్స్కి సపరేట్, మళ్ళీ అడల్ట్స్కి సపరేట్, అలా అందరికీ కావాల్సిన అన్ని గేమింగ్ జోన్స్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది జోన్. మా బుడ్డిది కాసేపు ఆడుకుంది. కాసేపు దానికి కూడా రెస్ట్ కావాలని చెప్పి కాసేపు ఆడిపించాము. బాగానే ఎంజాయ్ చేసింది. ఈ బాల్స్లోంచి అయితే అస్సలు రాననింది. బట్ మా టైం అక్కడ అయిపోయింది అనమాట. ఇంకా కిందికి వెళ్ళిపోవాలి, రండి రండి అని మా గైడ్ కూడా కాల్ చేస్తుంది. నేనేమో ఈ రైడ్ ఎక్కాను, ఇలా ఫాస్ట్గా తిరుగుతుంది చూసారా, ఆ రైడ్ ఎక్కాను. వచ్చినందుకు ఏదో ఒక రైడ్ ఎక్కుదాం అన్నట్టు. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళామన్నమాట, డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని. ఇది వచ్చేసి ఫ్లవర్ గార్డెన్. అస్సలు చాలా చాలా బాగుంది ఈ ప్లేస్, నాకు చాలా నచ్చింది. బట్ ఫస్ట్ అయితే ఈ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని అక్కడికి తీసుకెళ్ళింది. క్లైమేట్ చాలా కూల్ అయిపోయింది సడన్గా. అరౌండ్ 2:30 అప్పుడు టైము, 2:30-3 అయి ఉంటుంది. బట్ క్లైమేట్ చాలా కూల్ అయింది. నేను మిస్ అయితే అయ్యాను, అంటే మిస్ అవుతాను, బానా హిల్స్ని లొకేషన్ని మిస్ అవుతాను అని అనుకున్నాను. బట్ ఓకే, కొన్ని పిక్స్ అయితే దిగాను. తర్వాత లాస్ట్కి ఇంకా మెయిన్ బానా హిల్స్ దగ్గరికి ఇప్పుడు దిగేటప్పుడు అంటే అది లేదనమాట, కేబుల్ కార్ లేదనమాట దిగేటప్పుడు. సో వాక్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ వ్యూస్, రిటర్న్లో వచ్చేటప్పుడు ఇవన్నీ వ్యూస్. మేము ఇంకా మెయిన్ హ్యాండ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంకా చాలామందే ఉన్నారు. ఏ టైం అయినా అంతే అనుకుంటా. జస్ట్ అలా కొన్ని పిక్స్ పీకేసి వచ్చేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.